ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులే ప్రజల వద్దకు వచ్చి పరిష్కరించే బృహత్తర కార్యక్రమమే ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలని జిల్లా కలెక్టర్ విజయ సునీత కొనియాడారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని శ్రీ రామయోగి కళ్యాణ మండపంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా మండలంలోని అన్ని స్థాయిల అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులకు శాల్వా పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1 మంత్ 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్ కార్యక్రమంలో భాగంగా మరి గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొమరోలు మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో అర్జీలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ పరంగా దాదాపుగా 78 అర్జీలు, అదేవిధంగా నాన్ రెవెన్యూ అర్జీలు దాదాపు 35, మొత్తం మీద దాదాపు 133 అర్జీలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరిగింది. మరి ఇందులో రెవెన్యూకి సంబంధించిన అర్జీలు చూసినట్టయితే దానిలో భూ ఆక్రమణకు సంబంధించినవి, అదేవిధంగా సరిహద్దులకు సంబంధించినవి, ముఖ్యంగా ఇర్రెగ్యులర్ మ్యుటేషన్స్, ఆన్లైన్లో అక్రమంగా ఎంట్రీలు, ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా ఇతర రేషన్ బైఫర్కేషన్, అదేవిధంగా పెన్షన్కు సంబంధించినటువంటి అర్జీలు కూడా కొంతవరకు రావడం జరిగింది. మరి భూ సమస్యలకు సంబంధించి అత్యధికంగా అర్జీలు రావడం జరిగింది కాబట్టి తహసీల్దార్స్ కన్సల్ట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తక్షణమే మరి ఈ అర్జీదారులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా హద్దులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎఫ్లైన్ పిటిషన్స్ రైజ్ చేసి మరి మండల సర్వేయర్లు వాటి మీద ప్రత్యక్షంగా విజిట్ చేసి వారికి హద్దులను చూపించడం, ముఖ్యంగా రీసర్వేలో జరుగుతున్నటువంటి తప్పులను సరిచేసే కార్యక్రమం కూడా వారు చేపట్టాల్సింది. ముఖ్యంగా మరి రైతుల సమక్షంలో వారి గట్లు వారే చూపించి ఈ రీసర్వే సమస్యలను తేల్చినట్టయితే ఇలాంటి అర్జీలు రావడానికి వీలుండదు. కాబట్టి ఆయా తహసీల్దార్లు అందరూ కూడా ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం కూడా తగదు. పదే అర్జీదారులను కూడా తెప్పించుకోవడం కూడా తగదు. ఈ సమస్యల పరిష్కారానికి వారిచ్చే ఎండార్స్మెంట్ కూడా చాలా సహేతుకంగా ఉండాలి. అదేవిధంగా ఇర్రెలవెంట్ ఈ ఎండార్స్మెంట్స్ ఇచ్చి మరి ఏదో రకంగా ఈ అర్జీని క్లోజ్ చేయడం అనేది కూడా తగదు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే సమస్యల పరిష్కారానికి అధికారులు ఇక్కడికే విచ్చేసి అంటే నేరుగా వారితో మాట్లాడి వేగంగా పరిష్కారం చేయాలనేటువంటి ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దానిని మనం ఖచ్చితంగా పాటించాలి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా అనేక సమస్యలను మరి ఈ కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుంచి స్వీకరించి అధికారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఎవరైతే అర్జీలు స్వీకరించారో వారందరూ కూడా ఇవన్నీ ఆన్లైన్లో నమోదు అవుతున్నాయని గుర్తించి ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ముఖ్యంగా రెవెన్యూ పరిష్కారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్సెప్షన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ల్యాండ్ మ్యాటర్కి సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అర్జీదారుల నుంచి పర్సెప్షన్ పాజిటివ్గా లేదు. కాబట్టి దయచేసి ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులందరూ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి అర్జీదారుల సమక్షంలోనే వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా స్పెషల్ పీజీఆర్ఎస్ని గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలో ఇది 2వ వారంగా కొమరోల్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మేడం విజయ సునీత గారు, జేసీ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే మిగతా డిస్ట్రిక్ట్ అధికార యంత్రాంగం, కాన్స్టిట్యుయెన్సీ అధికార యంత్రాంగం అంతా కూడా పాల్గొన్నారు. మేడం గారు ఇప్పుడే చెప్పినట్లు 135 అర్జీలు రావడం, అందులో రెవెన్యూ 78, మిగిలిన 57 నాన్ రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ మీద రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఆస్తికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈ ఆస్తికి సంబంధించిన సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. పూర్వం నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు ఆన్లైన్లో పాస్బుక్ లేకపోవడం కానీ, లేదంటే వీళ్ళకి పాస్బుక్లో విస్తీర్ణం ఎక్కువ ఉండడము, అలాగే వారి యొక్క ఉన్నటువంటి పొలం తక్కువగా ఉండడము, ఇట్లా రకరకాల సమస్యలతో వాళ్ళు రావడం. కలెక్టర్ గారు సంబంధిత వారి యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా వారు ఇచ్చారు. ఈ యొక్క 1 మంత్
వన్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క స్పెషల్ పీజీఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత మేరకు సమస్యలని సత్వరమే దాన్ని పరిష్కరించవలసినదిగా వారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా వీటి ద్వారా సమస్యలు పరిష్కరించబడినప్పుడు గ్రామాలలో ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి వారం ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క పీజీఆర్ఎస్ ప్రోగ్రాంని మేము పెడతా ఉన్నాం. వాటికి కూడా ప్రజల సమస్యల్ని వాళ్ళు ఇవ్వడం, సాధ్యమైనంత మేరకు వాటిని కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రజా ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయిలో ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కరించేటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం తరపున ఇటు కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులం మొదలుకొని మేమందరం కూడా వీటి మీద పూర్తి స్థాయిలో పరిష్కరించే దానికోసం చిత్తశుద్ధితో ఉన్నామని తెలియజేస్తూ, మరలా రాబో 2 వారాల్లో వచ్చే శుక్రవారం రోజు అర్ధవీడు మండలంలో ఉంటుంది. తర్వాత లాస్ట్ శుక్రవారము గిద్దలూరు హెడ్ క్వార్టర్లో ఈ యొక్క వన్ కాన్స్టిట్యుయెన్సీ మనకి ఇదనేటువంటిది పెట్టుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కలెక్టర్ గారు వారితో పాటు వారి యొక్క డిస్ట్రిక్ట్ అధికార యంత్రాంగం అంతా రావడంతో సమస్యల పరిష్కారం అనేటువంటిది వేగవంతంగా అవుతాయని తెలియజేసుకుంటూ నేను మరలా ఒకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు అర్ధవీడికి ఉంది ఒకటి మనకు వచ్చే వారం, వచ్చే వారం గిద్దలూరులో ఉంది కాబట్టి అక్కడికి కూడా వచ్చి మీ సమస్యలను విన్నవించుకున్నట్లయితే వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.